బయోడర్మా ఫేస్ క్లెన్సర్ యూజ్ చేస్తున్నాను. ఇలా మిల్క్ లాగా ఉన్న టోనర్స్ బాగా హిట్ అవుతున్నాయన్నమాట. ఇలాగ క్రీమ్ లాగా ఉంటది. ఓవర్ హైప్డ్ అని చెప్పను గానీ, బట్ స్టిల్ వర్త్ ద హైప్ అని చెప్తా అనమాట ఇది. హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు కీర్తి అండ్ నా ఛానల్లో ఫ్యాషన్ లైఫ్ స్టైల్ రిలేటెడ్ కాంటెంట్ అయితే మీరు చూడొచ్చు. అండ్ ఐఎమ్ ఇన్ బర్డింగ్ స్టేజ్ అండ్ మీరు నా జ్యువెలరీ కాంటెంట్ పైన చూపిస్తున్న లవ్కి థ్యాంక్ యూ సో మచ్. అసలు చాలా చాలా థ్యాంక్ యూ. బికాజ్ సో ఫుల్ టైమ్ జాబ్ అండ్ ఇది కాంటెంట్ క్రియేషన్ మేనేజ్ చేయడం ఇట్స్ నాట్ ఈజీ. సో ఐమ్ ట్రైవింగ్ మై లెవెల్ బెస్ట్ టు గివ్ యూ గుడ్ కాంటెంట్. నిజంగా చాలా చాలా ట్రై చేస్తున్నాను. మీకు నా వీడియోస్ ఇదైనా ఆర్ వేరేది ఏమైనా మీకు నచ్చి తర్వాత మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే డెఫినెట్లీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు అండ్ ఖచ్చితంగా కొంచెం యూస్ఫుల్ అనిపించినా కానీ డెఫినెట్లీ లైక్, షేర్ టు యువర్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ ఆల్సో ఇవాళ లాంగ్ వీడియో వచ్చేసి ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే సో నా సింపుల్ ఎవ్రీడే స్కిన్ కేర్ రొటీన్ మీకు చూపిద్దామని అనుకుంటున్నాను. అంటే చాలామంది స్కిన్ కేర్ అనేది మనం చాలా ప్రోడక్ట్స్ చూస్తుంటాం కదా, అవన్నిట్లో ఏది యూస్ చేయాలి ఏది యూస్ చేయకూడదు అని. అంటే సపోజ్ ఇఫ్ ఇట్ ఇస్ వైటమిన్ సి సీరం అంటే అది మనం ఎందుకు యూస్ చేయాలి, ఏ ఏజ్లో వాళ్ళు యూస్ చేయొచ్చు, ఏ ఏజ్ నుంచి మనం స్టార్ట్ చేయొచ్చు, ఇలాగ కొన్ని ప్రోడక్ట్స్ హైప్ అయిపోతాయి అనమాట. హైప్ అయిపోయిన తర్వాత ఇన్ఫ్లుయెన్సర్స్ అందరికీ ఆ ప్రోడక్ట్స్ వాళ్ళు పంపించి మంచిగా ప్రమోట్ చేస్తారు. సో నేను కూడా మీలాగా జస్ట్ నా ఇన్స్టా రీల్స్లో అంతా ఇలాగా స్కిన్ కేర్ విషయం నేను చాలా కన్ఫ్యూజ్ అయ్యేదాన్ని. అసలు మనం ఏది యూస్ చేయాలి ఏది యూస్ చేయకూడదు అన్నట్టు. అంటే స్కిన్ కేర్ ఈజ్ నాట్ ఏ కాంప్లికేటెడ్ టాపిక్ అట్ ఆల్. చాలా ఈజీగా మనం కొంచెం దాని గురించి కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేస్తే చాలా ఈజీగా అనిపించే కాన్సెప్ట్ అది. ఏదైనా ఒక స్టడీ లాగానే మనం మన ఫేస్ పైన ఒకటి అప్లై చేస్తున్నామంటే దాని గురించి మనం ప్రాపర్గా తెలుసుకొని ఉండి మనం అవి చేయాలి. అంటే మనం చిన్న చిన్న పనులు చేస్తూనే చాలా ఆలోచిస్తాం కదా. సో సంథింగ్ ఇఫ్ యూఆర్ అప్లయింగ్ సంథింగ్ ఆన్ టు యువర్ ఫేస్ యూ నీడ్ టు హ్యావ్ గుడ్ నాలెడ్జ్ అబౌట్ ఇట్ అని నాకు అనిపిస్తుంది. సో అందుకే నేను ఏం అప్లై చేసినా దాని గురించి కొంచెం బాగా తెలుసుకొని బాగా రీసెర్చ్ చేసి, ఎవరో జస్ట్ ప్రమోట్ చేసినారని కాదు, బట్ దాని ఇంగ్రీడియంట్ లిస్ట్ అంతా తెలుసుకొని చేస్తాను. సో ఇప్పుడు ఈ బ్లాగ్లో వచ్చేసి సింపుల్గా ఎవ్రీడే స్కిన్ కేర్ రొటీన్ టు మెయింటైన్ హెల్దీ స్కిన్. సో నేను ఇప్పుడు హెల్దీ స్కిన్ అని చెప్తున్నంత మాత్రాన నా స్కిన్ ఏం హెల్దీ ఉందా లేదు. నా స్కిన్ పైన కూడా లైట్గా అప్పుడప్పుడు పింపుల్స్ వస్తాయి. అండ్ ఇలాగా లాస్ట్ జూన్ జూలై అప్పుడు నాకు కొంచెం పింపుల్స్ రావడం వల్ల ఆ స్పాట్స్ ఇంకా ఉన్నాయి. అండ్ పింపుల్ అయినా స్పాట్స్ కోసం అయినా కూడా మనం స్పెసిఫిక్గా ప్రోడక్ట్ ఏదైనా యూస్ చేయాలంటే కొంచెం అందరూ ఫేస్ వాష్ ఇవన్నీ అంటారు కదా, బట్ స్టిల్ డాక్టర్స్ రికమెండ్ చేసే ఆయింట్మెంట్స్ ఉంటాయి కదా. నేను ఒక్కసారి నా షార్ట్ పోస్ట్ చేశాను నేను. సో అలాంటిది ఏదైనా ఆయింట్మెంట్ అయినా లేకుంటే సీరమ్స్, ఇలా స్పాట్స్కి అయితే నిజంగా సీరమ్స్ బాగా వర్క్ అవుతాయి. నా స్కిన్ కేర్ రొటీన్లో నేను సీరమ్స్ యూస్ చేయడం స్టాప్ అని చెప్పను కానీ ఒకప్పుడు ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ నాకు సీరమ్స్ అంటే బాగా ఇష్టం ఉండేవన్నమాట. అంటే మార్కెట్లో ఏది కొత్తగా వచ్చినా ఇష్టపడి ట్రై చేసేదాన్ని. ట్రై చేసి కొంచెం ఇష్టంగా అవి యూస్ చేసేదాన్ని. తర్వాత ఒక 2 ఇయర్స్ బ్యాక్ నుంచి ఇంకేం సీరమ్స్ ఏం అప్లై చేయడం మానేసాను అనమాట. అంటే టైం కుదరకపోవచ్చు అండ్ చాలా ఇంకా వేరే ప్రోడక్ట్స్ యూస్ చేయడం వల్ల చాలా పెద్దగా అయిపోయేది స్కిన్ కేర్ రొటీన్. సో అంత అవసరం లేదన్నట్టు సీరం స్కిప్ చేసేసాను అనమాట. ఒక 1-2 ఇయర్స్ నుంచి సీరమ్స్ నేను యూస్ చేయడం లేదు. మళ్ళీ ఇప్పుడు ఇలా స్పాట్స్ వచ్చాయి కాబట్టి నేను సీరమ్స్ యూస్ చేద్దాం అనుకుంటున్నా. జస్ట్ ఈ స్కిన్ కేర్ రొటీన్ అంతా నేను చాలా సింపుల్గా ఓన్లీ 5 to 6 స్టెప్స్లో చెప్తాను అనమాట మీ అందరికీ. దానికి ఉన్న యూజ్ అంటే ఇదే బ్రాండ్ స్పెసిఫిక్గా యూస్ చేయాలని లేదు, బట్ అది దేనికి పనిచేస్తుంది అని చెప్పడానికి ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. సో ఫస్ట్ ఫేస్ క్లెన్సర్ యూస్ చేస్తాం కదా మన ఫేస్ వాష్. యూజువల్గా మనం బాడీకి యూస్ చేసే సోప్స్ కానీ ఆర్ ఏమంటాం బాడీ వాషెస్ కానీ ఇవి ఫేస్ పైన యూస్ చేస్తే అంత మంచిది కాదనమాట. సో ఫేస్కి ఏదైనా ఒక సపరేట్ క్లెన్సర్ ఏదైనా పెట్టుకుంటే కొంచెం మంచిది. సో నేను వచ్చేసి బయోడర్మా ఫేస్ క్లెన్సర్ యూస్ చేస్తున్నాను. మనం ఏదైనా గుర్తుపెట్టుకోండి, ఫేస్ వాష్ అయినా షాంపూ అయినా మనకి ఏదైనా ఫోమ్ రాలేదంటే యాక్చువల్గా ఇలాంటి ప్రోడక్ట్స్లో ఫోమ్ రావడానికి యూజ్ చేసే సల్ఫేట్స్ అనమాట. సో ఏ ఫేస్ వాషెస్ అయితే ఫోమ్ రావో అవే నిజంగా మంచివి. ఎందుకంటే సల్ఫేట్స్ అనేవి మన స్కిన్కి ఆర్ హెయిర్కి సల్ఫేట్స్ అండ్ పారాబిన్స్ అంటాం కదా, అవి అసలు మంచిది కాదనమాట. సో ఇలాంటి ఫోమ్ రాకుండా ఫేస్ వాషెస్ కొంచెం బెస్ట్ అని నేను చెప్తాను అనమాట.
ఫస్ట్ డే. అండ్ ఇప్పటికి నిజంగా బేర్ స్కిన్. ఇది నేను ఆఫ్టర్నూన్ రికార్డ్ చేస్తున్న వీడియో ఇది. నేను మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత నాట్ ఈవెన్ సింగిల్ ప్రోడక్ట్ ఏం అప్లై చేయలేదు. డైరెక్ట్గా మీకు తెలియాలి ఇది అప్లై చేసిన తర్వాత ఎలా అనిపిస్తుంది, జస్ట్ నార్మల్గా ఎలా ఉంటుంది స్కిన్ అని. మీ అందరి స్కిన్ లానే ఎవ్రీబడి హ్యాస్ ఇష్యూస్. సో అలాగా ఐ వాంటెడ్ టు కీప్ ఇట్ స్ట్రైట్. సో ఇంక మనం స్కిన్ కేర్ స్టార్ట్ చేసేద్దాం. అండ్ స్టార్ట్ చేసేటప్పుడు జుట్టు అడ్డం వస్తుంది కదా, అడ్డం నాకు ఉండడానికి ఈ బ్యాండ్ వేసేద్దాం. సో ఇలాగా జుట్టు మొత్తం వెనక్కి వెళ్ళిపోతే చాలా బాగా అనిపిస్తుంది. సో ఇది అనమాట యాక్చువల్ స్కిన్. అండ్ ఈ ఫేస్ వాష్ ఉండగా చాలా బాగుంది. అండ్ నా ఫేస్ కూడా బాగా సెట్ అయింది. చూడండి అసలు ఫోమ్ రాదు, బట్ స్కిన్ని మంచిగా క్లెన్స్ చేస్తుంది. సో చాలా మందికి తెలియదు ఏంటంటే ఏదైనా ఫోమ్ రాలేదనుకో, అయ్యో మనం అది సరిగ్గా క్లెన్స్ చేయట్లేదు అనిపిస్తుంది. కానీ ఇది చాలా బాగా క్లెన్స్ చేస్తుంది. నాకైతే ఫేవరెట్ ఫేస్ వాష్ అని చెప్తాను నేను రీసెంట్గా యూజ్ చేసిన వాటిలో. ఇంకా కొంచెం నేను వాటర్ వేయట్లేదు కాబట్టి ఓకే, బట్ స్టిల్ మనం వాటర్ వేస్తే కొంచెం ఇంకా బాగా వస్తుంది. ఇందులో కొంచెం గ్రాన్యూల్స్ ఉంటాయి అన్నమాట, వైట్ గ్రాన్యూల్స్. సో అవి బాగా కొంచెం స్క్రబ్ చేసుకున్నట్టు అనిపిస్తుంది స్కిన్కి. సో ఇట్లా ఫేస్ వాష్ చేసేసుకొని వస్తాను. సో ఫేస్ వాష్ చేసుకుని వచ్చే కదా, మంచిగా స్కిన్ని బాగా క్లెన్స్ చేస్తుంది. అండ్ కొంచెం అట్లా స్క్రబ్ లాగా పార్టికల్స్ ఉండడం వల్ల ఇంకా కొంచెం బాగా బ్రైట్గా బాగా అనిపిస్తుంది స్కిన్. సో ముందుకి ఇప్పుడు నిజంగా కొంచెం అయితే డిఫరెన్స్ అనిపిస్తుంది కదా, మనం ఏ ఫేస్ వాష్ యూస్ చేసినా కూడా డిఫరెన్స్ ఉంటుంది. బట్ కొంచెం స్క్రబ్లా ఉంటే కొంచెం ఇంకా మంచిగా అనిపిస్తుంది స్కిన్ పైన. అండ్ ఆల్సో ఫస్ట్ స్టెప్ ఆల్వేస్ టోనర్ యూస్ చేయాలి. కానీ టోనర్ వచ్చేసి ఎప్పుడైనా మనం స్కిప్ చేయొచ్చు. ఒకవేళ అవసరం లేదు అనుకుంటే చేయొచ్చు. కానీ ఈ మధ్య అంటే రీసెంట్ ఫ్యూ ఇయర్స్ నుంచి ఇలా మిల్క్ లాగా ఉన్న టోనర్స్ బాగా హిట్ అవుతున్నాయి అనమాట. చాలా వేరే బ్రాండ్స్లో కూడా లాంచ్ చేశారు. ఇదైతే టోనీ మోలీ అని ఇది సమ్ జపాన్ ఆర్ కొరియన్ బ్రాండ్ ఇది. సో నాకు ఇది నేను తీసుకొని ఆల్రెడీ 1 year పైన అయిపోతుంది. ఇంకా నాకు హాఫ్ యూస్ చేశాను అనమాట. అంటే నేను అంత ఎవ్రీడే దీన్ని యూస్ చేయను, కానీ మోస్ట్లీ ఇంట్లో ఉన్నప్పుడైనా ఇది యూస్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట. కొంచెం ఇలాగా మిల్క్ లాగా ఉంటుంది. కొంచెం తీసుకొని, సో స్టిక్కర్ తీసేద్దాం. కొంచెం ఇలా తీసుకొని అప్లై చేయాలి. మంచిగా మాయిశ్చరైజ్ చేస్తుంది అనమాట స్కిన్ని. అంటే మనం యూస్ చేసే వాటిగా ఇందులో సెరమైడ్స్ అంటారు. యూజువల్లీ మనం ఎప్పుడైనా సెరమైడ్స్ అనే వర్డ్ వింటే బాగా స్కిన్ని బాగా మాయిశ్చరైజ్ చేయడానికి అవి యూజ్ అవుతాయని చెప్పేసి అర్థం అనమాట. సో ఇలా మంచిగా స్కిన్ మాయిశ్చరైజ్ అవుతుంది. అండ్ మనం ఎప్పుడైనా స్కిన్ కేర్ చేసుకున్నప్పుడు అప్లై చేసుకున్న తర్వాత కొంచెం ఆ స్కిన్లోకి పెనిట్రేట్ అవ్వాలంటే కొంచెం ఇలాగా ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే కొంచెం బాగా ఈజీగా అబ్జర్వ్ అయిపోతుంది. అండ్ మనం ఒక ప్రోడక్ట్ నుంచి ఇంకొక ప్రోడక్ట్ అప్లై చేసుకోవడానికి కొంచెం ఒక 10 seconds అయినా గ్యాప్ ఇచ్చి ఇది కొంచెం ఇలా డ్రై అవ్వాలన్నమాట. సో నేనైతే వెంటనే ఫ్యాన్ కిందకి వెళ్ళిపోతా, లేకుంటే ఇలా అనుకున్నా కొంచెం అలా డ్రై అయిపోతుంది. కొంచెం తక్కువ ప్రోడక్ట్ యూస్ చేస్తే తొందరగా డ్రై అయిపోతుంది. ఇదన్నమాట ఫస్ట్ స్టెప్. సో ఫస్ట్ క్లెన్సింగ్ అయిపోయింది. యూజువల్గా CTM అంటారు కదా, క్లెన్సింగ్, టోనింగ్ అండ్ మాయిశ్చరైజింగ్. ఫస్ట్ క్లెన్సింగ్ ఈజ్ డన్, మనం ఫేస్ వాష్ యూస్ చేసాం. తర్వాత టోనింగ్ అంటే టోనర్ యూస్ చేసాము. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మాయిశ్చరైజింగ్. కానీ ఈ స్టెప్ మధ్యలో మనం సీరం అప్లై చేస్తాం. సో మనకి ఇలా స్కిన్ కన్సర్న్స్ ఉన్నప్పుడు సీరం మనం ఎవ్రీడే అప్లై చేయాల్సిన అవసరం లేదు. స్కిన్కి ఏదైనా స్పాట్స్ ఉన్నా, యాక్ని ఉన్నా దానికి సంబంధించిన సీరం యూస్ చేయాలి. సో నాకు ఇప్పుడు బాగా స్పాట్స్ ఉన్నాయి కాబట్టి నేను వైటమిన్ C సీరం యూస్ చేస్తున్నాను. సో ఫాక్స్టైల్ వాళ్ళది వైటమిన్ C సీరం యూస్ చేస్తున్నాను నేను. సో ఇది వచ్చే సీరం బాగా లిక్విడ్ ట్రాన్స్పరెంట్ కాకుండా ఇలాగ క్రీమ్ లాగా ఉంటుంది. నాకు ఎందుకో బాగా నచ్చింది దీని టెక్స్చర్. ఇంకా నేను కొత్తగా వైటమిన్ C సీరమ్స్ యూస్ చేయాలి అని నేనేం అనుకోలేదు. ఇవి నాకు యాక్చువల్గా కొలాబరేషన్లో వచ్చాయి. ఇంకా సో మళ్ళీ ఎందుకు కొనడం, ఇది కూడా యాక్చువల్లీ వెరీ గుడ్ బ్రాండ్. ఇంకా నేను ఇవే యూస్ చేద్దామని రీసెంట్గా ఇవి స్టార్ట్ చేయడం యూస్ చేసాను. అండ్ నాకు రిజల్ట్స్ కూడా కొంచెం బాగానే అనిపిస్తున్నాయి. ముందు ఇంకా కొంచెం డార్క్గా అనిపించేవి స్పాట్స్, బట్ ఇదనే కాదు ఏదైనా సీరం అనేది మంచిగా వర్కౌట్ అవుతుంది. అంటే లాంగ్ రన్ అంటే అట్లీస్ట్ మనం ఏ స్కిన్ కేర్ ప్రోడక్ట్ యూస్ చేసినా కానీ జస్ట్ ఒక బాటిల్ యూస్ చేసి వదిలేసి అయ్యో మనకు రిజల్ట్స్ రాలేదని ఎక్స్పెక్ట్ చేయకూడదు. అట్లీస్ట్ ఏ ప్రోడక్ట్, వెదర్ ఇట్ ఈస్ షాంపూ అయినా మాయిశ్చరైజర్, అట్లీస్ట్ యూ ట్రై టు యూస్ 2 bottles 2 times or 3 times యూస్ చేస్తేనే దానికి ఉన్న రిజల్ట్ మనకు మంచిగా అర్థమవుతుంది. సో ఇలాగ కొంతమంది తెలియని వాళ్ళు స్కిన్ చాలా ఆయిలీగా అయిపోయింది అంటారు కదా, కానీ ఇది ఆయిలీ కాదు, స్కిన్ చాలా హైడ్రేటెడ్గా ఉంది అని అర్థం. సో ఆయిలీగా ఉండడానికి, హైడ్రేటెడ్ ఉండడానికి చాలా డిఫరెన్స్ ఉంది. మనం కొన్ని హార్స్ తర్వాత యూజువల్గా మేకప్ ఇది వేసుకొని ఆయిలీగా అవుతుంది, బట్ ఇది స్కిన్ హైడ్రేటెడ్గా ఉన్నట్టు అర్థం. దిస్ ఈజ్ నాట్ అట్ ఆల్ కాల్డ్ యాజ్ ఆయిలీనెస్.
నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనం మాయిశ్చరైజర్ యూస్ చేస్తున్నాం. సో నేను ఇది కూడా సేమ్ బ్రాండ్లోనే, సో ఈ బ్రాండ్ వాళ్ళు నాకు పంపించారు. సో ఇదే ఇంకా యూస్ చేద్దామని చెప్పి ఇవే యూస్ చేస్తున్నాను. మొత్తం సేమ్ ఇది ఉంటే కొంచెం సేమ్ బ్రాండ్ అయితే ఇంగ్రీడియంట్స్ అంతా సేమ్గా ఉంటాయి కదా. ఎస్, దిస్ ఈస్ ఫాక్స్టెల్స్ మాయిశ్చరైజర్. ఇది బాగా ఆయిల్ బ్యాలెన్సింగ్ మాయిశ్చరైజర్ ఇది. అండ్ ఇందులో వచ్చేసి ఇలా మధ్యలో మీరు చూస్తున్నారా పింక్ పర్ల్స్ ఉన్నాయి. అంటే దీన్ని ఇలాగా చేస్తే మధ్యలో మనకి ఇలాగా పింక్గా వస్తుంది. సో మధ్యలో ఇలాగ మాయిశ్చర్ మధ్యలో పింక్ పర్ల్స్ అంటారు. సో అవి కూడా మంచిగా స్ప్రెడ్ అయిపోతాయి అనమాట స్కిన్లో కూడా. జస్ట్ ట్రాన్స్పరెంట్గా ఉండే మాయిశ్చరైజర్, అసలు ఆయిల్ ఏమనిపించదు. ఈజీగా స్కిన్ పైన మంచిగా స్ప్రెడ్ అయిపోతుంది. అండ్ ఇదనే కాదు, ఏ మాయిశ్చరైజర్ అయినా వాడచ్చు. మీకు ఒకవేళ బ్లాక్ హెడ్స్ ఉంటే సీరమ్స్లో కూడా ఇప్పుడు నేను చెప్పాను కదా వైటమిన్ సి సీరం అని. నేను వైటమిన్ సి ఎందుకు వాడుతున్నా, నాకు కొంచెం స్పాట్స్ పోవడానికి వైటమిన్ సి యూస్ చేస్తారు కాబట్టి వైటమిన్ సి బ్రైట్నింగ్ సీరం యూస్ చేస్తున్నా. బ్లాక్ హెడ్స్ ఉంటే సాలిసిలిక్ యాసిడ్ వాడచ్చు. సో మాయిశ్చరైజర్ అప్లై చేసుకున్న తర్వాత ఇలా అనిపిస్తుంది. ఇంకా డార్క్ స్పాట్స్ అంటారా, డార్క్ స్పాట్స్కి వైటమిన్ సి అనే కాదు, ఇంకా కోజిక్ యాసిడ్, ఆల్ఫా ఆర్బిటిన్ ఇలా బాగా పనిచేస్తాయి. ఇంకా చాలా ఎక్కువ ఉన్న వాళ్ళకి, నాకు జస్ట్ 2 or 3 ఉన్నాయి కాబట్టి నేనేం అంత పవర్ఫుల్ అయినవి నేను యూస్ చేయడం లేదు. వైటమిన్ సి ఈజ్ వెరీ బేసిక్ వన్, సో ఎవరైనా యూస్ చేయొచ్చు, అందుకే ఇది యూస్ చేస్తున్నాను. సో ఇది అయిపోయిన తర్వాత మనం సన్ స్క్రీన్ అప్లై చేసుకోవాలి. సన్ స్క్రీన్ వచ్చేసి ఇది బీ బాడీ వైజ్ నుంచి యూస్ చేస్తున్నా. సో సన్ స్క్రీన్స్ ఇవన్నీ కూడా నేను ఒక 2-3 ట్యూబ్స్ యూస్ చేసిన తర్వాత అవి మళ్ళీ నేను మారుస్తూ ఉంటాను అనమాట. సో ఇట్లా 2 ఫింగర్స్ తీసుకొని, మెయిన్గా సన్ స్క్రీన్ బాగా ఆయిల్గా అసలు ఉండకూడదు. ఎంత ఈజీగా ఇట్లా అంటేనే మంచిగా బ్లెండ్ అయిపోతుంది స్కిన్ పైన, చాలా బాగుంది. అసలు బీ బాడీ వైజ్ కూడా ఈ మధ్య ప్రోడక్ట్స్ చాలా బాగుంటున్నాయి అసలు. ఇది ఇంకోటి హెయిర్ గ్రోత్ రోల్ ఆన్ అని, హెయిర్ గ్రోత్ గమ్మీస్ అని, ఇలా చాలా మంచిగా లాంచ్ చేస్తున్నారంటే బాగా ఎఫెక్టివ్ రిజల్ట్స్ని కూడా చూపిస్తున్నాయి అనమాట ఈ ప్రోడక్ట్స్ అన్నీ. సో ఇలా మంచిగా సన్ స్క్రీన్ అప్లై చేసేసుకున్నాం, చాలు. ఇంకా ఇంత అప్లై చేసుకున్నాం. సో ఎండ్ ఆఫ్ అవర్ స్కిన్ కేర్ రొటీన్. సన్ నుంచి ప్రొటెక్షన్ మనకు చాలా చాలా యూస్ఫుల్. ఎందుకంటే నేను ఇంతకుముందు ఒకసారి ఒక వీడియోలో కూడా మెన్షన్ చేశాను, అంటే ఇవన్నీ సన్ స్క్రీన్ చాలా ఇంపార్టెంట్ అంటారు కదా, మన అమ్మ వాళ్ళు వీళ్ళందరూ యూస్ చేయట్లేదని. కానీ మన అమ్మ ఆర్ గ్రాండ్ పేరెంట్స్ ఉన్న కాలంలో ఈ ఏమంటాం, ఈ అట్మాస్ఫియర్ అయినా గ్లోబల్ వార్మింగ్ అయినా ఇవన్నీ ఇంత వర్స్ట్గా అయితే లేవు. సన్ నుంచి లేయర్స్ అన్ని చాలా ఉండే ప్రొటెక్ట్ చేయడానికి. ఇప్పుడు ఆ లేయర్స్ అన్ని లేక సన్ రైస్ మనకు డైరెక్ట్గా పడే ఛాన్సెస్ ఎక్కువ ఉండడం వల్ల వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ అవర్ స్కిన్. సో మనం వాళ్ళు యూస్ చేయలేదని మనం యూస్ చేయకుండా ఉండాలని కాదు, అప్పుడున్న సిచ్యువేషన్స్, అట్మాస్ఫియరిక్ సిచ్యువేషన్స్ ఇప్పుడు లేవు అసలు. సో ఖచ్చితంగా మనం అలా కంపేర్ చేసుకోకుండా, సో ఈ పాయింట్ నోటీస్ చేసి ఖచ్చితంగా మనం సన్ స్క్రీన్ యూస్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. అది ఏ ఏజ్ అయినా. ఇప్పుడు ఇంకా జస్ట్ న్యూ బార్న్ బేబీస్ కూడా సన్ స్క్రీన్ జస్ట్ అలా పుడుతున్న వెంటనే సన్ స్క్రీన్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. అంటే అంత ఇంపార్టెంట్ సన్ స్క్రీన్ వచ్చేసి. ఇది డాక్టర్స్ కూడా ఎవ్రీబడి సేస్ ద సేమ్. మనం ఫైనల్గా ఇప్పుడు ఎన్ని ప్రోడక్ట్స్ యూస్ చేసాము, జస్ట్ టోనర్, సీరం అండ్ మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్. సో మనం 4 ప్రోడక్ట్స్ యూస్ చేసాము. అండ్ మనం క్లెన్జర్ కూడా 5 ప్రోడక్ట్స్. అండ్ 6th జస్ట్ వచ్చేసి మనం జస్ట్ లిప్ బామ్ యూస్ చేయాలి. ఏ లిప్ బామ్ అయినా ఓకే, బట్ స్టిల్ ఈ మధ్య లిప్ బామ్స్లో కూడా కొంచెం SPF 50 అలా వస్తున్నాయి కదా. సో ప్రొటెక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కదా. సో నేను ఇందులో SPF మేబీ లేకపోవచ్చు, బట్ స్టిల్ హైఫెన్ లిప్ బామ్స్ ఆర్ మై ఫేవరెట్. ఒక 1 year ముందు నుంచి యూస్ చేస్తున్నా. అసలు ఎంత అంటే చాలా గ్లాజీ ఫినిష్ ఇస్తాయి అనమాట ఇవి. అసలు చాలా గ్లాజీగా భలే ఉంటుంది. అండ్ ఆల్సో దీనికి మంచి అప్లికేటర్ కూడా ఇచ్చారు. నాకు ఎందుకో ఈ అప్లికేటర్ కంటే నేను ఫింగర్స్తో అప్లై చేస్తే నాకు చాలా ప్రాపర్గా మంచిగా అనిపిస్తుంది. సో దిస్ ఈస్ ఓవరాల్ స్కిన్. సో ఇంకా మనం ఇన్ కేస్ ఇంట్లో ఉంటే ఇది చాలు. అండ్ మనం ఒకవేళ బయటకు వెళ్తుంటే జస్ట్ ఇది కొంచెం చూడడానికి ఆయిలీలాగా అనిపిస్తే యూ కెన్ జస్ట్ పౌడర్ అప్లై చేసుకుని మంచిగా మ్యాటిఫై చేసుకోవచ్చు అనమాట. ఎస్, ఇదనమాట హానెస్ట్గా ఓవరాల్ స్కిన్ కేర్ రొటీన్. అండ్ నేను యాక్చువల్గా చాలా బ్రాండ్స్ ఇవన్నీ కూడా నేను స్కిన్ కేర్ పెడుతున్నప్పుడు మా రిలేటివ్స్ అయినా తెలిసిన వాళ్ళైనా, నువ్వు అసలు ఇన్ని బ్రాండ్స్ ఇన్ని చూపిస్తావు కదా, అసలు మేము ఏం సెలెక్ట్ చేసుకోవాలి అని చాలామంది
అడుగుతారనమాట. సో, అట్లా అనుకున్నప్పుడు అంటే ఆ బ్రాండ్‌ది అది మంచివి కాబట్టి ఐ విల్ షో ఇన్ మై వీడియోస్. అవి నిజంగా అన్నీ మంచి ప్రొడక్ట్స్. కానీ అది మీ బడ్జెట్‌లో ఉన్నాయా? అది యూజ్ చేసే స్కిన్ కన్సర్న్స్ మీకున్నాయా? ఇప్పుడు నాకు స్కిన్ కన్సర్న్ స్పాట్స్ ఉన్నాయి కాబట్టి నేను వైటమిన్ సి యూజ్ చేశాను. మీకు అది లేకుంటే అవసరం లేదు యూజ్ చేయడం. సో, ఉన్నాయా? లేదా? అని కొంచెం ఇలా ఫ్యూ పారామీటర్స్ ఆలోచించి మనం స్కిన్ కేర్ అనేది తీసుకోవాలి. సో, ఇలాగా చాలా హెల్తీగా ఎంత హెల్తీగా ఉంది కదా స్కిన్. సో ఇలాగా మనం ఈజీగా ఎవ్రీ డే చేస్తూ ఉండాలి మార్నింగ్ అండ్ నైట్. సో ఇలా మార్నింగ్ అండ్ నైట్ అని చెప్పేసి అంటే నైట్ కూడా నేను సేమ్ స్కిన్ కేర్ రొటీన్ యూస్ చేస్తాను. బట్ స్టిల్ నేను నైట్ ఒక 2 ప్రోడక్ట్స్ వచ్చేసి నేను ఎక్స్ట్రాగా యూస్ చేస్తాను అనమాట. అంటే మార్నింగ్ మనం సన్ స్క్రీన్ యూస్ చేస్తాం కదా. సో సన్ స్క్రీన్ అవసరం లేదనమాట నైట్కి. ఓన్లీ వెన్ వీఆర్ స్టెపింగ్ అవుట్ ఇన్ సన్ వీ రిక్వైర్ ఎ సన్ స్క్రీన్, అదర్వైజ్ వీ డోంట్ రిక్వైర్ ఎ సన్ స్క్రీన్. సో నైట్ స్కిన్ కేర్ రొటీన్లో ఐ యూజ్ ద సేమ్, కానీ నేను ఒక 2 ప్రోడక్ట్స్ నేను మాడిఫై చేస్తాను. ఐ లెట్ యూ నో. సో నా నైట్ స్కిన్ కేర్ రొటీన్లో జస్ట్ సింపుల్గా చెప్తానమాట. జస్ట్ ఇలా టోనర్ యూస్ చేస్తాం ఫస్ట్. తర్వాత సీరం ప్లేస్లో నాకు ఇంకా స్పాట్స్కి వైటమిన్ సిఏ కాకుండా నయాసినమైడ్ చాలా బాగా వర్క్ అవుతుంది. అండ్ మీకు ఇంకొక హానెస్ట్ ట్రూ రికమెండేషన్ వచ్చేసి వైటమిన్ సి ఆర్ నయాసినమైడ్ సీరమ్స్ కావాలంటే మన ప్లమ్ బ్రాండ్లో వచ్చేసి అవి సీరమ్స్ చాలా బాగుంటాయి అనమాట. ఆ 2 సీరమ్స్ నాకైతే చాలా ఫేవరెట్ అంటే ఫేవరెట్. ఎన్నంటే అన్ని బాటిల్స్ యూస్ చేశాను నేను. నాకు ఎందుకు స్ట్రైట్గా ఎండబడుతోంది. అది మంచిగా ఏమో కానీ చాలా ఎండ పడుతుంది. సో నేను కొంచెం నా కళ్ళు అంత బ్రైట్గా తెరుచుకోకుంటే సన్ ఈజ్ ద రీజన్. ఇప్పటి నుంచే సన్ ప్రొటెక్షన్ గురించి మాట్లాడుతున్నా కదా. సో ఇప్పుడే మళ్ళీ సన్ వచ్చేసాడు నా పైకి. సో నైట్ వచ్చేసి నేను టోనర్ తర్వాత నైసినమైడ్ సీరం యూస్ చేస్తాను అనమాట. సో ఎస్, ఫాక్స్టైల్‌ది నైసినమైడ్ సీరం. అంటే నేను యాక్చువల్‌గా ఫాక్స్టైల్ ఎందుకంటే నా దగ్గర ఈ ప్రొడక్ట్స్ ఆల్రెడీ ఉన్నాయి. ఇంకా నేను సీరమ్స్ కొనాలి డార్క్ స్పాట్స్ కోసం అనుకుంటే మరీ ఏం కొంటాంలే, ఉన్నవి యూజ్ చేద్దాం, ఇది కూడా మంచి బ్రాండే కదా అనుకుని యూజ్ చేస్తున్నా. మీరు ఇదేం యూజ్ చేయాల్సిన అవసరం లేదు. బట్ నాకైతే ఇది నిజంగా బాగా వర్కౌట్ అయ్యాయి. నేను ఒక 2 వీక్స్ నుంచేమో యూజ్ చేస్తున్నా. నాకు నిజంగా కొంచెం విజిబుల్‌గా డార్క్ స్పాట్స్‌లో అయితే కొంచెం అయితే రిడక్షన్ అయితే నాకు విజిబుల్‌గా కనిపించింది. సో నైసినమైడ్ సీరం తర్వాత మనం మాయిశ్చరైజర్ యూస్ చేస్తాం కదా. అంతకంటే ముందు స్నేల్ మ్యూసిన్ మళ్ళీ స్పెషల్గా చెప్పనవసరం లేదు. అసలు ఇది కాసారెక్స్ నుంచి స్నేల్ మ్యూసిన్. సో ఎవ్రీబడి నో. నేను ఇది ఎన్ని ఇయర్స్ అంటే ఒక 4 ఇయర్స్ నుంచి యూస్ చేస్తున్నా కాన్స్టెంట్గా. సో ఇది కొంచెం జెల్లీ టైప్స్లో ఉంటుంది కానీ మంచిగా మాయిశ్చరైజ్ చేస్తుంది స్కిన్ని. సో సో టోనర్, నైసినమైడ్ సీరం తర్వాత ఇది యూస్ చేసి తర్వాత నేను మాయిశ్చరైజర్ యూస్ చేస్తాను. సేమ్ మాయిశ్చరైజరే కొన్ని రోజులు యూస్ చేసిన తర్వాత మళ్ళీ మార్చొచ్చేమో. ఇదైతే నా కరెంట్ సింపుల్ స్కిన్ కేర్ రొటీన్. లిప్ బామ్ సేమ్ యూస్ చేస్తాను. అట్లీస్ట్ నేను మార్నింగ్ వచ్చేసి వేరే లిప్ బామ్ యూస్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట. ఉండండి తీసుకొస్తా. సో అంటే నేను మార్నింగ్ వచ్చేసి బయటికి వెళ్తున్నా అనుకోండి. ఇప్పుడు నేను హైఫెన్ లిప్ బామ్ యూస్ చేశాను కదా, ఇది నేను యూజువల్గా నైట్ యూస్ చేస్తాను. సో మార్నింగ్ బయటికి వెళ్ళేటప్పుడు ఇది యూస్ చేస్తాను అనమాట. సో డాట్ అండ్ కీ నుంచి SPF 50 లిప్ బామ్. ఇందులో ఒక 2-3 ఫ్లేవర్స్ ఉంటాయి కలర్స్. ఇది జస్ట్ ఒక బ్రౌన్ కలర్, కానీ వేరేది ఏమైనా రెడ్ ఆర్ జస్ట్ న్యూట్రల్ కలర్స్ కూడా ఉంటాయి. మా తమ్ముడు తీసుకెళ్ళిపోయాడు అవన్నీ నా దగ్గర నుంచి. సో డాట్ అండ్ కీ లిప్ బామ్ మార్నింగ్ యూస్ చేస్తా. ఎందుకు ఇది మార్నింగ్ యూస్ చేస్తా అంటే ఇందులో SPF 50 ఉంది. సో మనం సన్లో బయటకు వెళ్తున్నప్పుడు ఈ లిప్ బామ్ యూస్ చేస్తాం. సో నైట్ టైమ్స్ అయితే SPF అవసరం లేదు కాబట్టి ఐ యూస్ హైపెన్ లిప్ బామ్. సో ఇది నా కరెంట్ యాక్చువల్ స్కిన్ కేర్ రొటీన్. అండ్ ఎవ్రీ డే నేను ఇది స్కిన్కి చేసే దాంతో పాటు నేను హెయిర్కి కూడా చేస్తాను అనమాట. హెయిర్కి ఎవ్రీ డే ఏం చేస్తానంటే జస్ట్ ఒక్కటైనా సీరం ఏదైనా అప్లై చేయాలనుకుంటాను. ఇప్పుడు నేను హెయిర్ స్టైలింగ్ అంటే మనం హీట్ పెట్టి స్ట్రైట్నింగ్ కర్లింగ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ అది చేసేటప్పుడు హీట్ ప్రొటెక్టెన్స్ అవన్నీ వేరే. బట్ అవన్నీ అకేషనల్ థింగ్స్. అట్లీస్ట్ ఫర్ మీ నాకైతే అకేషనల్ థింగ్స్ అంత రెగ్యులర్గా చేయను అవన్నీ. సో బట్ ఎవ్రీ డే నాకు మామూలుగా అసలు హెయిర్ ఫాల్ ఉండేది కాదు. అసలు ఇప్పటికి కూడా ఉంది కానీ కొంతవరకు అయితే బెటర్. అసలు ఒక రేంజ్లో ఉండేది హెయిర్ ఫాల్. సో దాని నుంచి నాకు కొంచెం హెల్ప్ చేసి నేను చేసిన చాలా స్టడీ చేసి అసలు హెయిర్ ఫాల్ ఎలా తగ్గించాలి ఏంటని ఆ స్టడీ చేసి రిజల్ట్లో వచ్చేసి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రోడక్ట్స్. ఇది బాగా అసలు ఇంటర్నెట్లో నేను ఓవర్ హైప్డ్ అని చెప్పాను కానీ బట్ స్టిల్ వర్త్ ద హైప్ అని చెప్తాను అనమాట ఇది. అండ్ ఇది జస్ట్ హెయిర్ గ్రోత్ సీరం కాన్సన్ట్రేట్. ఇందులో వచ్చేసి రెడెన్సిల్, అనగిన్, రోజ్మెరీ, రైస్ వాటర్ ఎవ్రీథింగ్ ఇవన్నీ ఉన్నాయి. ఇది జస్ట్ వాటర్ లానే ఉంటుంది. అండ్ మెయిన్గా మనం హెయిర్కి ఏమైనా అప్లై చేస్తే హెయిర్ వాష్ చేయాలి అనుకుంటాం కదా, ఇది అప్లై చేస్తే అసలు ఏం అవసరం లేదనమాట. చాలా వాటర్ కన్సిస్టెన్సీ ఉంటుంది దీనికి. కొంచెం స్కాల్ప్కి మెయిన్గా ఇట్లా స్టార్టింగ్ అందరూ చూస్తే బేబీ హెయిర్స్ అంటారు కదా,
అసలు ఇలా మంచిగా స్కాల్ప్ కింద అప్లై చేసేసుకోవాలి. ఇప్పుడు జస్ట్ మీకు కొంచెం చూపిస్తున్నా. బట్ మంచిగా స్ప్రేస్ మనకి ఎన్ని స్ప్రేస్ కావాలో, ఎక్కడ మనకు కొంచెం హెయిర్ ఫాల్ ఎక్కువ ఉందని మనకు ఐడియా ఉంటది గదా! ఏదో ఒకటి హెయిర్ కోసం ఏదో ఒకటి వాడాలి. అది కూడా మంచిది అంటే నాకిది బాగా పనిచేసింది. ఒక ఫోర్త్ ఆర్ ఫిఫ్త్ బాటిల్ యూజ్ చేస్తున్నా నేను. ఇన్ కేస్ ఒకవేళ ఇది మనకొద్దు ఇది కాకుండా అంటే ఇది బీ బాడీ వైస్ హెయిర్ గ్రోత్ సీరం రోల్ ఆన్ ఉంటది. సేమ్ ఇంగ్రీడియెంట్స్‌తోనే ఉంటది. అది రోల్ ఆన్ టైప్స్‌లో ఉంటదనమాట. అది కూడా బావుంటది. ఆర్ ఎప్పుడైనా అకేషనల్‌గా ఈ ఆల్ప్స్ గుడ్‌నెస్ వాళ్ళవి ఇవొస్తాయి గదా! ఇది ఫర్మెంటెడ్ రైస్ వాటర్. ఇది కూడా చాలా మంచిది. ఫర్మెంటెడ్ రైస్ వాటర్ అయినా, లేకుంటే రోజ్‌మెరీ వాటర్ స్ప్రే అయినా, ఇదైనా నేను అకేషనల్‌గా యూజ్ చేస్తా. అంటే ఇదొక రోజు, ఇదొక రోజు అలా యూజ్ చేస్తున్నా. నిజం కొంతవరకైతే విజిబుల్ రిజల్ట్స్ అయితే ఇచ్చాయన్నమాట. అంటే అది ఫుడ్ నుంచి కూడా ఉండాలేండి. అది కూడా పాయింటే. ఫుడ్, మంచి నట్స్ తీసుకోవాలి, కర్రీ లీవ్స్ అండ్ ఆల్ అవన్నీ కూడా ఉంటాయి. బట్ ఇవన్నీ కూడా కొంచెం ఎక్స్‌టర్నల్ నుంచి అయితే మంచిగా వర్క్ అయితే అవుతాయన్నమాట. నాకు బాగా అనిపించింది ఇది. బట్ ఇది కొంచెం ఎక్స్‌పెన్సివ్ సైడ్‌లో. ఇదొక బాటిల్ రూ. 1000 వస్తది ఫర్ 30 ఎంఎల్. కానీ ఎప్పుడైనా బై వన్ గెట్ వన్ సేల్‌లో ఉన్నప్పుడు గెట్ ఇట్ ఫర్ 500 ఓన్లీ. అండ్ ఇది ఎక్కువ రోజులు రాదు. అంటే ఇది వాటర్ లాగా ఉండడం వల్ల ఒక స్ప్రే చేసినప్పుడు చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది. అంటే ఒక 1 బాటిల్ ఒక 20 డేస్ టు 1 మంత్ వస్తుంది అంతే. అంతకు మించి రాదు. కొంచెం ఆన్ ఎక్స్‌పెన్సివ్ సైడ్ అనే చెప్పాలా. కానీ ఓకే. బట్ స్టిల్ మనం కొన్ని కావాలంటే వి హావ్ టు డూ ఫ్యూ థింగ్స్. అండ్ ఇవైతే కొంచెం బాగా బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చేస్తాయి. సో ఇదనమాట నా సింపుల్ స్కిన్ కేర్ రొటీన్ దట్ ఐ ఫాలో ఎవ్రీ డే. సో మీరు ఇదే స్కిన్ కేర్ రొటీన్ అయినా యూస్ చేయొచ్చు. బట్ స్టిల్ ఇలాంటి స్టెప్ అంటే ఇప్పుడు మనం స్కిన్ కేర్ సేమ్ యూస్ చేయడం అంటే సేమ్ బ్రాండ్ నుంచి యూస్ చేయడం అని కాదు. సో ఫస్ట్ క్లెన్సింగ్, టోనింగ్, సీరం, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ ఇవనేవి 5 వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రోడక్ట్స్. ఇందులో మనం స్కిప్ చేయొచ్చు అనుకుంటే మనం టోనర్ స్కిప్ చేయొచ్చు. బట్ స్టిల్ సీరం, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ అండ్ ఫేస్ వాష్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ మెయిన్‌గా ఇంకా కొంచెం హైజీనిక్‌గా మెయింటైన్ చేయాలనుకుంటే మనం బాడీ యూజ్ చేసే టవల్స్ కాకుండా ఫేస్‌కి ఇలా ఒక సింపుల్ టవల్ పెట్టుకోండి. సో మీకు ఖచ్చితంగా ఈ వీడియో ఒకవేళ నచ్చితే డెఫినెట్లీ డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ అయితే చేయండి. అండ్ ఇంకా నేను గోల్డ్ వీడియోస్ ఇంకా ఏమైనా చేయాలా? అండ్ నేను అసలు కొన్ని ఫ్యూ వీడియోస్ నేను పర్సనల్ గోల్డ్ షాపింగ్ ఈ వీడియోస్ నేను పోస్ట్ చేయడానికి ఇంకా నేను కొంచెం వెనకాడుతున్నాను. ఇంకా నాకు అంత కాన్ఫిడెన్స్ రాలేదు అవన్నీ పోస్ట్ చేయడానికి. అండ్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి ఇట్స్ బీన్ 1 ఇయర్. ఐఎమ్ రియలీ గ్రేట్‌ఫుల్. అంటే నేను స్టార్టింగ్‌లో అంత కన్సిస్టెంట్‌గా లేను. అండ్ ఆల్సో నేను కొంచెం షార్ట్స్ పోస్ట్ చేశాను. బట్ ఈ మధ్య నాకు ఫ్యూ మంత్స్ నుంచి లాంగ్ వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను. లాంగ్ వీడియోస్ పోస్ట్ చేసే కాన్ఫిడెన్స్ ఈ మధ్య నాకు కొంచెం వస్తుంది. ఎవ్రీథింగ్ టేక్స్ టైమ్ కదా! సో ఇలాగా థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ జర్నీ. అండ్ నిజంగా మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒకటే ఒకటి, డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. So this is all I expect from you all. Thank you for watching my video and let's meet in the next video. Bye bye.